అందించడం. ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. అది చూసి భావోద్వేగానికి లోగైన తెలంగాణ బిడ్డలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య గురి కొయ్యలకి ఏలాడిను. బగబగ వండే నిప్పుల్లో తెలంగాణ కోసం అమర వీరులైన. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కడికైనా ఘోరంత గీతైన పడ్డదా ఆలోచన చేయండి సోదరులారా. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఆనాడు మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా? నీ చెల్లెలు కవితమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, కానీ శంకరమ్మకి ఏమన్నా ఇచ్చినావా? చిన్న ఉద్యోగమైన ఇచ్చినావు? అసలు మనిషిగానన్నా గుర్తించినవా శంకరమ్మను? ఎంత దుఃఖం ఉండింటుంది ఆ తల్లి కడుపులో కొడుకును కోల్పోయినప్పుడు. చెట్టంత కొడుకు చేతికొచ్చి తన భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆ తల్లి కళ్ళలు అన్నప్పుడు, కాలిన నిప్పులాగా, బగబగ మండుతున్న నిప్పులాగా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం ఒక్కరోజైనా నీకు అర్థమైందా? ఎందుకంటే నీ జాతిలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికి గీత కూడా పడలేదు, ఎవ్వడు సావలేదు. మంది చచ్చిపోయినరు కాబట్టి, సమితలు అయినరు కాబట్టి, ఆ సమితలనే నీ మెట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అదే శంకరమ్మకు మేము ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలను చేసినాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన ఆడబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ మనకు స్ఫూర్తి. వీరనారి చాకలి ఐలమ్మ మనమరాల్ని ఈరోజు మనము మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎన్ని ఉద్యమకారులకి ఈరోజు గౌరవించినామో ఒక్కసారి లెక్క తీయండి. మా భట్టి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి రెక్కల్ని ముక్కలు చేసుకొని గొంతుని విప్లవాలకు అంకితం చేసిన కుటుంబాలను 9 మందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కౌలను, యాదగిరి లాంటోళ్లను, చాలామందిని, గోరె టెంకన్నను, పార్టీని, జెండాను చూడకుండా ఈ గొప్ప కవులను సత్కరించి ₹1 కోటి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు వయసు మొత్తం ఈ తెలంగాణ జాతికి అంకితం చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళు ఈ వయసులో పిల్లలకు కనీసం చదివించడానికో, పట్టెడు అన్నం పెట్టడానికో, పెళ్లి చేయడానికో ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో 9 మంది కవులను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సన్మానం చేయడం కాదు, తలా ₹1 కోటి ఆర్థిక మద్దతు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది నా సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు చెందాలి అని ఆ కవులను, గాయకులని ప్రభుత్వం సన్మానించింది, గౌరవించింది, ఆర్థికంగా సహాయాన్ని అందించింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు చాలామందికి